దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సంక్షోభం ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుతుంది. అయితే పలు విమానాలకు ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వరుసగా రావడం ఆగటం లేదు. ఈ క్రమంలో ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లుఫ్తానా ఫ్లైట్, అలాగే లండన్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్, కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు ఉదయం ఎయిర్పోర్టు అధికారిక మెయిల్ కు ఆగంతకులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్ట్ లో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రన్వేలో 3 విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవ్వగానే వాటిని సిఐఎస్ఎఫ్ బాంబ్ స్క్వాడ్ బృందాలతో కలిసి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజ్ ని పరిశీలిస్తూ ప్రయాణికులను ఎయిర్పోర్టు ప్రాంగణం నుంచి బయటకు పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సంక్షోభం ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుతుంది. అయితే పలు విమానాలకు ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వరుసగా రావడం ఆగటం లేదు. ఈ క్రమంలో ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న లుఫ్తానా ఫ్లైట్, అలాగే లండన్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్, కర్నూలు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు ఉదయం ఎయిర్పోర్టు అధికారిక మెయిల్ కు ఆగంతకులు మెయిల్ పంపారు. దీంతో ఎయిర్పోర్ట్ లో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రన్వేలో 3 విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ అవ్వగానే వాటిని సిఐఎస్ఎఫ్ బాంబ్ స్క్వాడ్ బృందాలతో కలిసి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజ్ ని పరిశీలిస్తూ ప్రయాణికులను ఎయిర్పోర్టు ప్రాంగణం నుంచి బయటకు పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. మనస మనం చూస్తా ఉన్నాం, ఇప్పటికే ఇండిగో ఎయిర్ విమానం సంబంధించిన వ్యవహారం అనేది చాలా తీవ్రతరమవుతుంటే కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని ఇప్పటికే సమస్య పరిష్కారానికి అడుగులు వేస్తున్న నేపథ్యంలో దాదాపుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 3 ఎయిర్ కంపెనీ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానాలకు సంబంధించిన వ్యవహారంలో బాంబు తెలిసి రావడం, దీంట్లో ఇండిగో ఎయిర్స్, తర్వాత లుఫ్తానా, తర్వాత బ్రిటిష్ ఎయిర్వేస్ 3 ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫ్లైట్లకు బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన యంత్రాంగం ఇమ్మీడియట్ గా ల్యాండ్ అవ్వగానే సేఫ్ ల్యాండింగ్ చేయించి తనిఖీలు చేస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. బ్రిటిష్ ప్రయాణికులందరూ కిందకి దించి ఒక్కొక్కరిగా తనిఖీలు చేసి బ్యాక్ చేసి కూడా మొత్తాన్ని దించిన తర్వాత కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యం చూస్తాం. ఎక్కడ కూడా ఎలాంటి బాంబు తెలియదు కనిపించలేదు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు దాని మీద ఇప్పటికే కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, గత 2 రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ లో వస్తున్న సంక్షోభాన్ని బయటపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా 3 ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడంతో ప్రస్తుతం అప్రమత్తమైన యంత్రాంగం పూర్తిస్థాయి తనిఖీలు చేస్తా ఉన్నారు. తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. అయితే ఈ బాంబు థ్రెడ్స్ సంబంధించిన మెయిల్స్ పంపించిన వ్యక్తుల గురించి ప్రస్తుతం ఆరా తీసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. మానస, అయితే ఇన్నారెడ్డి, చెప్పండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 3 విమానాలకు బాంబు బెదిరింపు అనేది వచ్చింది కదా, అసలు ఇది ఫేక్ మెయిల్స్ అనేది పంపడానికి ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? మనస, ఇది రెగ్యులర్ గా కొంతమంది అగంతకులు కొన్నిసార్లు కావాలని చెప్పేసి ఈ బాంబు థ్రెడ్ మెయిల్స్ పంపిస్తున్న నేపథ్యం గతంలో చూసాం. తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత కూడా అన్ని ఎయిర్పోర్ట్లలో ఖచ్చితంగా బాంబు బెదిరింపు కాల్స్ సంబంధించిన కాల్స్ రావడం, తనిఖీలు చేయడం అనేది గతంలో జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇలాంటిది అంటే ఈ ఎప్పుడైతే ఈ విమానాలకు బాంబు థ్రెడ్ ఉందో ఎక్కడి నుంచి వస్తుంది దాని మీద, అలాగనే ఇండియా ఎయిర్లైన్స్, తర్వాత లుఫ్తానా, తర్వాత బ్రిటిష్ ఎయిర్లైన్స్ సంబంధించిన 3 ఫ్లైట్స్ అంటే 3 కంపెనీ సంబంధించిన ఫ్లైట్లు ప్రత్యేకంగా రావడం అనే దాని మీద 3 సార్లు ఈ బాంబు బెదిరింపు రావడం దాన్ని తీవ్రంగా పరిగణించి తనిఖీలు చేస్తా ఉన్నారు. అయితే ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, గతంలో కూడా మనం చాలా సార్లు చూసాం. ఏదైనా బాంబు పేలుళ్లు సంబంధించిన నేపథ్యంలో అటెన్షన్ డైవర్షన్ కోసం కొంతమంది ఇలాంటి బాంబు థ్రెడ్ కాల్స్ పంపించిన నేపథ్యం చూస్తున్నాం. ఇదే కాకుండా ఈ ఎయిర్లైన్స్ లో అంటే ఎయిర్పోర్ట్స్ లలో ఏమైతే ఈ హ్యాకింగ్ జరిగి తర్వాత హ్యాకింగ్ ట్రై చేసి అంటే మన ఫ్లైట్లను ఆపే ప్రయత్నం చేశారు. అంటే ఇవంతా కూడా మన ఆర్థిక వ్యవస్థ మీద మన ప్రజలను భయభ్రాంతి గురించడానికి కొంతమంది కావాలని చేస్తున్న నేపథ్యమే గతంలో వెలుగు చూస్తే, మరి ఇప్పుడు ఈ 3 ఎయిర్ ఫ్లైట్స్ సంబంధించిన వ్యవహారంలో ఏమైతే బాంబు థ్రెడ్ వచ్చిందో దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతా ఉంది. ఈ ఎవరైతే చేశారో దీన్ని 3 ఎయిర్లైన్స్ అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా 3 ఎయిర్లైన్స్ సపరేట్ గా 3 సార్లు బాంబు థ్రెడ్ కాల్స్ రాకపోవడంతో అప్రమత్తమైన యంత్రాంగం ప్రతి ఫ్లైట్ ను లాంచ్ కాగానే ఇమీడియట్ గా తనిఖీ చేస్తున్న నేపథ్యం మనకు చూడొచ్చు. ఖచ్చితంగా ఏదో ఇంటెన్షన్ తోటి చేసినట్టుగా గుర్తించి ఇమీడియట్ గా తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు. మానస, అయితే ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ తరహా బెదిరింపులకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందా, లేదంటే ఇంకా అధికారులు కానీ దీనికి సంబంధించి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? మనస, మనం చూడొచ్చు, ఇప్పటికే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన సంక్షోభం సంక్షిపోతుంది, అంతా సెటరైట్ చేస్తున్నారు అని అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా 3 ఎయిర్లైన్స్ సంబంధించిన
ఈ బాంబు థ్రెట్స్ రావడం అనే దాని మీద ఖచ్చితంగా ఏదో కుట్రకోణం దాగి ఉండే అవకాశం ఉందన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం ఏ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోకుండా లేదు. ఎందుకంటే బాంబు కాల్స్ బాంబు థ్రెట్ కాల్స్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్రమత్తం అవుతుంది, ఖచ్చితంగా తనిఖీలు చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం 2000 సంబంధించిన సంక్షోభం సమస్య పోయి ఒక లెక్కలో ఒక లైన్ లో వస్తున్న నేపథ్యంలో 3 ఏళ్లకు సంబంధించిన ఫ్లైట్లకు ఇలాంటి బాంబు రావడం అనే విషయం మీద ఖచ్చితంగా ఏదో ఇంటెన్షన్ ఉంటుందని అనుమానంతో తనిఖీలు తీవ్రతరం చేశారు మానస. ఓకే, థ్యాంక్ యూ నారెడ్డి.